ప్రస్తుతం నేను కొండపల్లి శేషగిరిరావు గారి ఫ్యామిలీ దగ్గరికి వచ్చానండి. శేషగిరిరావు గారు అంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి అయితే చాలా మందికి తెలియదు. ఆయన మరెవరో కాదు, ప్రముఖ రచయిత, ప్రముఖ చిత్రకారులు, అలాగే ఫైన్ ఆర్ట్స్ కాలేజ్‌కి ప్రొఫెసర్, అలాగే వైస్ ప్రిన్సిపల్‌గా కూడా ఆయన రిటైర్ అయ్యారు. ప్రస్తుతం నేనైతే శేషగిరిరావు గారి ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వచ్చాను. ఆయన గీసిన చాలా చిత్రాలనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. శేషగిరిరావు గారి గురించి ముఖ్యంగా చెప్పాలంటే అందరికీ ఈజీగా అర్థమవ్వాలంటే మన తెలుగు తల్లి ఫోటోని డ్రా చేసింది శేషగిరిరావు గారు. ఆయన మరెన్నో చిత్రాలను అయితే డ్రా చేశారు. కానీ ఇప్పుడున్న జనరేషన్‌కి తెలియాలి కాబట్టి ఆ ఒక్క ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను. కానీ ఆయన డ్రా చేసిన ఎన్నో ఫోటోగ్రాఫ్స్ లోపల ఉన్నాయి. చాలా చిత్రాలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు చూపించబోతున్నాను. పదండి వెళ్ళి చూద్దాము. లోపలికైతే వచ్చాము. శేషగిరిరావు గారి మూడవ అబ్బాయి అన్నమాట. కొండపల్లి శేషగిరిరావు గారు వేసిన పెయింటింగ్స్ అన్ని కూడా వాళ్ళ మూడవ అబ్బాయి అయిన కొండపల్లి వేణుగోపాల్ గారు భద్రపరిచారు. ఇప్పుడు అవన్నీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాయి. సార్ ఇప్పుడు మనకి అవన్నీ చూపిస్తారు, పదండి. శేషగిరిరావు గారి మూడవ అబ్బాయి నేను చెప్పాను కదా, వేణుగోపాల్ గారు. నమస్తే సార్, మేము ఈరోజు శేషగిరిరావు గారి శత జయంతి సందర్భంగా సార్ వేసిన పెయింటింగ్స్ అన్ని కూడా చూడడానికి వచ్చాము. ఒకసారి మీరు పెద్ద మనసు చేసుకుని అని మాకు చూపించాలి. తప్పకమ్మా, మీరు రావడమే సంతోషము. ఇల్లునే ఒక గ్యాలరీ లాగా చేసేసుకున్నాము. ఈ పెయింటింగ్స్ ని కాపాడాలనే ప్రధాన ఉద్దేశం ఇది. మనం చూడొచ్చు, ఇల్లంతా కూడా నార్మల్ గా మనం పెయింటింగ్స్ అనేవి స్పెషల్ గా బయట సెలెక్ట్ చేసి తెచ్చుకుంటాము. కానీ ఒక గొప్ప వ్యక్తి వేసిన పెయింటింగ్స్ అనేవి ఇక్కడ ఇంట్లో మనకి మొత్తం కూడా ఇక్కడే మ్యూజియం ఉంది అన్నట్టుందన్నమాట. మొత్తం ఇల్లంతా కూడా అవే ఉన్నాయి. సార్ మనకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్, ప్లీజ్. సీతారాముల కళ్యాణ దృశ్యము, ఇది వాటర్ కలర్ పెయింటింగ్. ఓకే సార్. అంటే కొండపల్లి శేషగిరిరావు గారు మా నాన్నగారు వాటర్ కలర్ లో ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ అన్నట్టు. ముఖ్యంగా ప్రత్యేకంగా వాష్ టెక్నిక్ లో తర్వాత వారికి ఎన్నో టెక్నిక్స్ కనుక్కున్నారు. లాక్వా టెక్స్చర్ టెక్నిక్ వారు కనుక్కున్నది. ఆయిల్ పెయింటింగ్స్ చాలా వేశారు. ఇది వాటర్ కలర్ పెయింటింగ్. ఇప్పుడు 500 పెయింటింగ్స్ ఉన్నాయి. అందులో దాదాపు ఒక 400 ఫ్రేమ్ చేయించే ఉన్నాయి. వాటర్ కలర్ కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో కొన్ని పెయింటింగ్స్, కొన్ని కావ్యాలను తీసుకొని ఒక 22 పెయింటింగ్స్ వేశారు. అందులో ఇదొకటి, దుష్యంతుడు వేటకు వెళ్ళడం. అది వాటర్ కలర్ ఏమా, చాలా పాపులర్ పెయింటింగ్ ఇది. అన్నిటికీ కూడా నేమ్ తో పాటు ఏ ఇయర్ లో వేశారు, ఏ డేట్ లో వేశారు అనేది కూడా డీటెయిల్ గా చూడొచ్చు. డీటెయిల్ గా ఐ థింక్ ఇది 88 లో వేశారు అనుకుంటా, 1988 లో. ఇది జింక పరిగెత్తుతుంటే. ఈ పెయింటింగ్ లో స్పెషాలిటీ ఏంటంటే ఇది వాటర్ కలర్ పెయింటింగ్. ఇది జింక. ఈ జింకనే అలా చూడొద్దు, ఇది ఆ జింకలో వేగము, పరిగెత్తే విధానము, అది వెనకకి తిరిగి చూడము ఆర్టిస్ట్ యొక్క స్పెషాలిటీ. ఇది భద్రాచలంలో యాత్రకు పోయినప్పుడు, మేము టెంపుల్ దర్శనానికి పోయినప్పుడు ఒక చెట్టు యొక్క వేళ్ళు ఎలా ఉన్నాయి. ఇది ఆయిల్ పెయింటింగ్, 1994. సార్, ఇన్ని ఇయర్స్ నుండి ఇవన్నీ ఇలా భద్రపరచగలగడానికి ఎలా సార్, ఎలా పాసిబుల్ అవుతుంది? చాలా కష్టం భద్రపరచడము. వీలైనంత కృషి చేస్తున్నాను. ప్రత్యేకంగా సాలార్జంగ్ మ్యూజియంలో పనిచేసి ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని అప్పుడు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి పిలిపించి మెయింటెనెన్స్ చేయిస్తున్నాను. ఇది విష్ణుదుర్గ పెయింటింగ్ అమ్మా. ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటంటే ఇది దేవి నవరాత్రులప్పుడు ప్రతి సంవత్సరం 9 రోజులు దీక్షతోని పెయింటింగ్స్ వేశారు. అలా 9 పెయింటింగ్స్ వేశారు. అందులో ఇదొకటి అన్నట్టు. మొత్తము ఉపవాసం ఉండి కిందనే పడుకునేవాడు, దీక్ష చేస్తూ పెయింటింగ్స్ వేశారంట. ఈ పెయింటింగ్ స్పెషాలిటీ విష్ణుదుర్గ దీని పేరు. దీన్ని మీరు తంజావూరు గోపురం మీద చూడొచ్చు, దీని విగ్రహం. రేర్ పెయింటింగ్స్. ఇది ఆయిల్ పెయింటింగ్ అమ్మా. కల్వకురం లచ్చి అని టైటిల్ పెట్టారు. ఇది చాలా పాపులర్ పెయింటింగ్. ఇది కోతి బొమ్మ అన్నట్టు. ఈ కోతి బొమ్మ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఆక్వా టెక్స్చర్ టెక్నిక్. ఇది ఫాదర్ కనుక్కున్న టెక్నిక్. ఇందులో వాటర్ కలరే కానీ ఆక్వా టెక్స్చర్ అంటారు. అది ఒక మిక్స్ ఉంటుంది, ఆయన కనుగొన్నాడు అన్నట్టు. సార్, మీకు మెమరీస్ గుర్తున్నాయా సార్ పెయింట్ వేసేది? మీరు ఎప్పుడైనా నేను కూడా చేయాలని మీకు అనిపించేదా? అంటే నేను మా పిల్లల్ని ఎక్కువ ఎంకరేజ్ చేయలేదు. ఎందుకంటే ఆ రోజుల్లో సర్వైవల్ విత్ పెయింటింగ్ అనేది చాలా కష్టమైన రోజుల్లో. ఇది ఝాన్సీ లక్ష్మీబాయి ఆయిల్ పెయింటింగ్. బాబుని తీసుకెళ్లేది. ఇలా గుర్రం యొక్క వేగం. ఇది ఆయిల్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్ అండి, 1987. ఇది ఈ పెయింటింగ్ స్పెషాలిటీ ఏంటంటే వాష్ టెక్నిక్ అంటారు. ఇది శాంతినికేతన్లో నేర్చుకున్నారు. అంటే వాష్ టెక్నిక్ నందలాల్ బోస్ శిష్యరికం అన్నట్టు. శాంతినికేతన్ రవీంద్రనాథ్ స్థాపించిన శాంతినికేతన్ నందలాల్ బోస్ దగ్గర శిక్షణ పొందాడు. ఆ టెక్నిక్ అక్కడిది అన్నట్టు. కాబట్టి ఈ లెవెల్ ఆఫ్ వాష్ టెక్నిక్ వేసేవాళ్ళు ఇప్పుడు లేరంటారు అందరూ. టైటిల్ మదారి, కోతులను ఆడించేవాడిని మదారి అంటారు. సార్, ఇప్పుడు
శేషగిరిరావు గారు అన్ని రకాలు పెయింటింగ్స్ అన్ని వేశారు కదా రకాలు. సార్. అవును. ఇటు దేవుళ్ళే కానీ, రాక్స్ కానీ, అలాగే ఆ, ప్రకృతికి సంబంధించినవి. ప్రకృతికి సంబంధించినవి, కాకతీయుల నాటివి, చిన్న చీమ పురాణ నుంచి ఇతిహాసాలు. చీమ నుంచి గద్ద వరకు వేశాడు. అన్ని రకాల జంతువులు వేశాడు, రాళ్ళు, రప్పలు, పక్షులు, ప్రకృతి, చెట్లు, చివరికి మోదుగు చెట్టును కూడా వదలలేదు. ఓకే. బాగా రీసెర్చ్ చేసేవాళ్ళ సార్? అన్ని రీసెర్చ్ చేసేవాడు బాగా. ముఖ్యంగా రీసెర్చ్ అనేది నమ్మేవాడు. రీసెర్చ్ చేయింది వేయొద్దని, అంటే విమర్శకు అవకాశం ఇవ్వకూడదు ఎవరికి. ఓకే. ఇది చైనీస్ టెక్నిక్, బ్రష్ స్ట్రోక్స్, మోదుగు చెట్టు. ఇవి శకుంతల. ఇది శకుంతల సిరీస్ లో శకుంతల శ్లోకాన్ని బట్టి వేశారు. ముళ్ళు కూర్చుకుంటుంది వెనుకకు చూడడం అన్నట్టు, దుష్యంతుని చూడడం అంటే ఆ పురాణ ఇతిహాసాలకు సంబంధించి చదివి దాన్ని బట్టి ఆవిడ చూస్తుంది అటువైపు, ఇంకా స్నేహితురాలు, చుట్టూ చెట్టు, వేర్లతో సహా అది ఎలా తిరిగింది, ఎవ్రీథింగ్. 1988 లోది ఇది. ఇది కూడా వాటర్ కలర్ వాష్ టెక్నిక్. ఇది ఇవన్నీ చాలా పాపులర్ పెయింటింగ్స్ అమ్మా, చాలా మ్యాగజైన్స్ లో వచ్చినాయి. అది మళ్ళీ చైనీస్ టెక్నిక్. సార్ నేమ్స్ అన్నిట్లో చైనీస్ టెక్నిక్ లోనే రాసేవారా పేరు? అవును, చాలా వరకు. పాత పెయింటింగ్స్ లో మీకు చైనీస్ స్టైల్ అనే సిగ్నేచర్ ఉంటుంది. ఇది గుహుడు రాముల వారిని లక్ష్మణ్ని తీసుకువెళ్ళాడు, గంగా నదిని దాటిస్తున్నాడు. ఇది ఆయిల్ పెయింటింగ్, ఆల్మోస్ట్ 6x4 క్యాన్వస్. గుహుడు ఒక రాజు కదా, అతని ఆనందం రాముడిని చూసుకుంటేనే తీయడం. మీకు ఎలా అనిపించేది సార్ అప్పుడు ఫీలింగ్? సార్ ఇంత పెద్ద పెయింటింగ్స్ వేస్తూ ఉంటే మీరు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? చాలా సంతోషం. పెయింటింగ్ ఏంటిది వేసేది అడిగేవాళ్ళము, అడిగి డిస్టర్బ్ చేయొద్దు. పెయింటింగ్ వేసేటప్పుడు వారికి సపరేట్ రూమ్ ఉండేది పైన. ఆ రూమ్ లోకి జనరల్ గా ఎవరం పోకపోయేది, అతని ఏకాగ్రత పోతుందని. అతను మా కష్టాలను చూసిన వాళ్ళం, మేము ఆర్టిస్ట్ కష్టాలను చూసిన వాళ్ళం అన్నట్టు. అహల్య శాప విమోచనం దీని టైటిల్. అంటే రామాయణం, మహాభారతము, భాగవతం అన్ని బాగా చదివేవాడు. చదివి ఆయనకు నచ్చిన కాన్సెప్ట్ తీసుకొని పెయింటింగ్స్ వేసేవాడు. అంటే అహల్య శాప విమోచనం అంటే మనకి స్టోరీ ఉంటుంది కదా, అహల్యని రాముడు కాలు తాకగానే రాయి అహల్యగా మారింది అని చెప్పి ఆ పెయింటింగ్ ఇది. శాప విముక్తురాలై రాయి అహల్యగా. ఇది విశ్వామిత్ర మేనక. ఇప్పుడు శకుంతల సిరీస్ లో మొదటి పెయింటింగ్ అన్నట్టు. దీని కూడా సిగ్నేచర్ డేట్ ఉంటుంది. ఇది కూడా వాటర్ కలర్ పెయింటింగ్. వారికి ఏంటంటే పండితులు, కవులు చాలా మిత్రులు. దాశరథి, సి నారాయణ రెడ్డి, బిర్దురాజు రామరాజు, కాళోజీ నారాయణరావు, ఈవెన్ పివి నరసింహరావు గారు కూడా, వీళ్ళంతా వానవమలే వరదాచార్య గారు, అభినవ పోతన అంటారు వారు, జగన్నాథాచార్యులు గారు, వీళ్ళంతా నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అందరూ ఫ్రెండ్స్. ఆ కవుల్లో ఈయన ఒక్కడే చిత్రకారుడు కాబట్టి ఇతని కూడా సాహిత్యం బాగా అబ్బింది అన్నట్టు. ఇలాంటి శ్లోకాల్లో సంస్కృతంలో ఏమైనా డౌట్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేయడం, అట్లా చర్చించేవాళ్ళు. ఈ రోజుల్లో చర్చిస్తున్నారు తెలియదు కానీ ఈవెన్ దాశరథి రాశాడు, కవులకు మిత్రుడైన చిత్రకారుడిని ఒక్కడే అని. ఇది శకుంతలమ్మ. 1988 లోది. అసలు ఇక్కడ ఆకులు అవి చూస్తే కూడా ప్రతి లీఫ్ దేనికి అది సెపరేట్ గా అంత క్లియర్ గా డ్రా చేశారు. దుష్యంతుడు వేటకు రావడం అన్నట్టు. దుష్యంతుడు వేటకు వస్తున్నాడు, ఇక్కడ జింకలు, నది, ఇటు ఆశ్రమం. సార్ మీరు మీ స్వీట్ మెమరీస్ ఏమున్నాయి సార్? సార్ తో వెళ్ళి పెయింటింగ్స్ ఏంటి అడగడం ఎక్స్ప్లెయిన్ చేశారు. ముఖ్యంగా మా తమ్ముళ్ళు అప్పుడు చిన్నవాళ్ళే కాబట్టి, నేను మా ఇద్దరు అన్నలమే కొంచెం పెద్ద 80s లో, అంటే వాళ్ళంతా చిన్న పిల్లలు, చిన్నవాళ్ళు. సో ఎక్కువ నాన్నగారితో నేనే మూవ్ అయ్యేది. ఆ తర్వాత ఇంకొక తమ్ముడు మూవ్ అయ్యేవాడు. సో అట్లా వారిని ఎగ్జిబిషన్లకైనా ఇక్కడికి టాక్స్ కు తీసుకోపోవాలని మేము తీసేది కాబట్టి కంపల్సరీ కూర్చోవాలి కాబట్టి అన్ని వినేవాళ్ళం అన్నట్టు. అలా చరిత్ర కూడా మాకు తెలిసేది అన్నట్టు. మీ ఎడ్యుకేషన్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకునేవాళ్ళు సార్? అంటే మీరు నార్మల్ పర్సన్ కాదు, పెద్ద ఇంజనీర్. సార్ గురించి నేను చెప్పలేదు. సార్ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా ఒక ఇంజనీర్ సార్, ప్రెసెంట్ రిటైర్ అయ్యారు. సార్ మీ మాటల్లో చెప్పరా? నేను రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్, నీటిపారుదల శాఖ నుంచి చాలా ప్రాజెక్ట్స్ లో చేశాను. రిటైర్ అయినాక కాళేశ్వరం ప్రాజెక్ట్ డిపిఆర్ ప్రిపరేషన్ లో ఉంటే నేను వాస్కో సంస్థ తరఫున పనిచేశాను. తర్వాత తెలంగాణ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ కూడా ఉంటే కృష్ణా జలాల వివాదంలో. ఆ తర్వాత రిటైర్మెంట్ అయిపోయాను. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాను. ఎక్కువ అమెరికాలోనే ఉంటున్నాను. ఇది మహాభారతం ఘట్టం అన్నట్టు, పాండవ వనవాసం ఆయిల్ పెయింటింగ్. ఇది మహిషాసుర మర్దిని చెప్పాను కదా, ఇద్దరు దేవి నవరాత్రుల్లో వేసిన చిత్రం 1995 ఆయిల్ పెయింటింగ్. ఇది కూడా దేవి నవరాత్రుల్లో వేసింది. రాజరాజేశ్వరి చిత్రం. సార్ ఎన్ని ఇయర్స్ వరకు వేశారు సార్ పెయింటింగ్స్? వారి వయసు 80 years ఏజ్ వరకు, 82 వరకు వేశారు. ఓకే, మెయిన్ పెద్ద పెయింటింగ్స్ కూడా 82 years వరకు వేస్తున్నాయి. చివరి పెయింటింగ్ కాళోజీ గారు చనిపోయింది, ఆయన పోర్ట్రైట్ అన్నట్టు.
లైఫ్ స్టైల్ అంటే మెమరీ పోయింది అప్పటికే, కానీ కాళోజీ అంటే చాలా క్లోజ్ కదా, అతను వితౌట్ ఫోటో పోర్ట్రేట్ ఇస్తాడు, అంత మెమరీ అన్నట్టు అతన్ని. ఇది అశోకవనంలో సీత ఆయిల్ పెయింటింగ్. ఇది త్రిజట, రాక్షసులు ఉంటారు కదా వాళ్ళందరి పేర్లు త్రిజట, ఇది ముఖ్యం అన్నట్టు, సీతను ఉదారుస్తుంటది అన్నట్టు త్రిజట. ఇది 91 పెయింటింగ్. ఇక్కడ ఒక పోర్ట్రేట్ ఉంది, అది చూడాలి. ఇప్పుడు రామచంద్ర మిషన్ ఉంది కదా, వీరే అన్నట్టు, వీరి గురువు లాలాజీ. లాలాజీ పోర్ట్రేట్ కూడా వేశారు, అది షాజాన్పూర్ లో పెట్టారు అన్నట్టు. సార్ ఇప్పుడు మరి ఇన్ని పెయింటింగ్స్, చాలా అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి కదా, ప్రస్తుతానికి అయితే ఇంకా ఏమి మ్యూజియం అలా ఏమి ఏర్పాటు చేసింది లేదా సార్? మ్యూజియం అంటే మనం చేయాలి కదా, ఫండ్ చాలా కష్టం, అది మెయింటెనెన్స్ ఇస్ ఎ ప్రాబ్లం. తెలుగు తల్లిది మా ఫాదర్ వేశారు. ఫాదర్ వేసిన పెయింటింగ్స్ చాలా మ్యూజియంలో ఉన్నాయి, ఫారెన్ కంట్రీస్ లో ఉన్నాయి, సాలార్జంగ్ మ్యూజియంలో ఉన్నాయి, ఢిల్లీ మ్యూజియంలో ఉన్నాయి, నేషనల్ గ్యాలరీ, మోడర్న్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్నాయి. వారు ఎన్నో పోర్ట్రేట్ వేశారు. వాషింగ్టన్ ఉన్న ప్రకాశం పంతులు ఇండియన్ ఎంబసీలో వేసింది ఫాదరే. ఇక్కడ మన రాజీవ్ గాంధీ పోర్ట్రేట్ ఉంది, సోనియా గాంధీ పోర్ట్రేట్ జూబ్లీ హాల్లో ఉండే వేశారు, మహాత్మా గాంధీది వేశారు, ఇందిరా గాంధీది వేశారు, హైకోర్టు జడ్జిలది వేశారు, గవర్నర్లది వేశారు, పోర్ట్రేట్ చాలా మంది వేశారు, చాలా అంటే చాలా వేశారు. కానీ శేషగిరిరావు గారు వేసిన చాలా పెయింటింగ్స్, వాటిని అంటే ఇప్పుడున్న కళాకారులకి చాలా మందికి అది ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది, ఈ పెయింటింగ్స్ ఎలా వేశారనేది తెలియడానికి. ఒకటి ఏర్పాటు చేస్తే మాత్రం తప్పకుండా చాలా బాగుంటుంది సార్. అది గవర్నమెంట్ కి ఎప్పుడైనా మీరు రిక్వెస్ట్ చేశారా సార్? చేసామమ్మా, 2015-14 లో చేసాము. గవర్నమెంట్ కి ఇంట్రెస్ట్ ఉండాలి కదా, పెయింటింగ్స్ కాపాడాలని ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు వరకు మనం చూసిన పెయింటింగ్స్ కొన్ని పెయింటింగ్స్ మాత్రమే, చాలా తక్కువ పెయింటింగ్స్ ఇంట్లో పెట్టడం జరిగింది. ఇంకా కొన్ని వందల పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి, ఒకసారి వాటిలో కొన్ని చూద్దాం పదండి. ఇది దాదాపు ఒక స్టోర్ రూమ్ అనుకోండి, మిగిలిన పెయింటింగ్స్ ఇక్కడ ప్యాక్ చేసి పెట్టాను. ఇవన్నీ పెయింటింగ్స్, ఇవన్నీ లామినేషన్ చేయించే, ఇవి లామినేటెడ్, ఇట్లా ప్యాక్ చేసినాయి, ఇవి లామినేటెడ్. ఇవన్నీ పెయింటింగ్స్ అమ్మా, వాటర్ కలర్ పెయింటింగ్స్ ఇందులో ఉన్నాయి చాలా వరకు. ఇవన్నీ ఫ్రేమ్ చేయించాలి, చేయించలేదు, ఫ్రేమ్ చేయించాలి. ఇన్ని రచనలు కూడా చేశారు కదా, అసలు ఆయనకి ఎప్పుడు టైం కుదిరేది ఇవన్నీ చూసుకోవడానికి, అవి రాయడానికి? ఉదయం 3-4 మధ్యలోనే లేసేవారు, ధ్యానం చేసుకునేవారు. ఆయనకు తోచిన పెయింటింగ్ వేసేయడం, రచన ఏమైనా ఆలోచిస్తే రచన వేసేయడం. తెలుగులో చిత్రకళ మీద రాసింది ఈయన ఒక్కడే, మొత్తం తెలంగాణలో ఇతను ఒక్కడే. ఇతని ద్వారానే వేరే పాత తరం చిత్రకారుల గురించి తెలిసింది. ఇప్పుడు కాలేజీ వాళ్ళు అదే చెప్తారు, జలాలుద్దీన్ అనే ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఎవరికి తెలియదు అంటారు. వారు కనుక్కున్నది ఇంకొకటి ఏంటంటే కాకి పడగలు, అది చాలా ఇంపార్టెంట్. 1954లోనే చెట్టు కింద ఆరబెట్టుకొని కూర్చున్నాడు చిర్యాల గ్రామంలో. అతను ఫంక్షన్ కు వెళ్ళి చూసి ఆశ్చర్యపోయాడు. అతని ఇంటికి వెళ్ళి అతను చూసి అతని దగ్గర ఉన్న స్క్రోల్ పెయింటింగ్స్ చూడడము, దాని మీద పెద్ద రీసెర్చ్ చేశాడు. వాటి గురించి ఒక గ్రంథం కూడా రాశాడు, అది సబ్మిట్ చేస్తే అది ఎక్కడ పోయిందో దొరకటం లేదు. ఇప్పటికీ అందరూ అంటారు అది ఉంటే బాగుండు అని. సో కాకి పడగలను బయటి ప్రపంచానికి తెలియపరిచింది కొండపల్లి శేషగిరిరావు గారు. సో అది ఒక స్పెషల్ టెక్నిక్, అది కాకి పడగలు. ఒక్కొక్క పెయింటింగ్ 400 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటుంది. ఆ పెయింటింగ్ డ్యామేజ్ అయితే పడేయరు వాళ్ళు, దానికి దాన సంస్కారాలు చేసినట్టు అందరు పోతారు, దానికి పూజా పునస్కారాలు చేసి కృష్ణా నదిలోనో గోదావరి నదిలో గంగలో కలుపుతారు అన్నట్టు. దాన్ని అంత పవిత్రంగా చూస్తారు. మీకు కొన్ని ఫోటోగ్రాఫ్స్ వారు ఆ కాలంలో కలెక్ట్ చేసినవి చూపిస్తారు. కాకి పడగలది, ఇవి కాకి పడగలు అంటారమ్మా. ఈ స్క్రోల్ పెయింటింగ్స్, వాటి ఫోటోగ్రాఫ్స్, బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ కలెక్ట్ చేస్తారు ఊరికి వెళ్ళి. ఆ రోజుల్లో ఈ స్కూటర్లు, ఈ కార్లు లేని రోజుల్లో ఎడ్ల బండ్లలో వెళ్ళి ఒక డైరీలో రాశారు, ఏమి దొరకకుంటే మజ్జిగ తాగి ఉన్నాను అని. ఒక కెమెరామెన్ ను పట్టుకొని, స్టూడెంట్ కెమెరామెన్ నుండి అతను పట్టుకొని పోయాడు, ఫోటోగ్రఫీ స్టూడెంట్ ను. అది ఇవన్నీ అంతే, అన్ని పురాణాలకు ఫోటోస్ తీసుకురాకపోయి ఉంటే బయట ప్రపంచానికి తెలిసేది కాదు. సార్ శేషగిరిరావు గారు స్వాతంత్ర సమరయోధులు కూడా కదా? అవునమ్మా, మీకు ఆ స్ఫూర్తి చాలా మంది బయట ప్రపంచానికి తెలియదు. ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్ వచ్చేది. రజాకార్ మూమెంట్ లో వీరు పాల్గొన్నారు. అప్పుడు వీరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి జైలుకు. ఆయన కార్టూన్స్ వేసేవాడు నిజాంకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో. అది కాక ఆయన ఏంటంటే అతను చదివించింది ఒక ముస్లిం, మెహదీ నవాజ్ జంగ్. మెహదీ నవాజ్ జంగ్ అంటే ప్రస్తుతం మెహదీపట్నం ఆయన పేరు మీదనే ఉంది. శాంతినికేతన్ వెళ్ళడానికి అతనే సహాయం చేశాడు, ఆర్థిక సహాయం మొత్తం అతనే చేశాడు. అతని జీవితం ఒక గమ్మతమ్మ. ఏంటంటే పుట్టుక దొర, పుట్టినప్పుడు 10 ఏళ్ల వయసు వచ్చినప్పుడు ఉన్న ఆస్తి అంతా పోయింది. గ్రామ రాజకీయాల వల్ల ఉండడానికి తినడానికి కష్టమైన రోజులు.
ఫేస్ చేశాడు. వారాల అబ్బాయిగా పెరిగాడు. అక్కడ పెరిగి అటు నుంచి హైదరాబాద్ వచ్చి ఆ రోజుల్లో వటికోట అల్వార్ స్వామి, ఇంకా పెండాల రాఘవరావు, గుండవరపు హనుమంతరావు వీళ్ళంతా కలిసి హెల్ప్ చేశారు. మెహదీ నవాజ్ దగ్గర తీసుకెళ్ళాడు. అతను మా ఫాదర్ బొమ్మలు చూడగానే నువ్వే వేసావా అని అడిగాడు. వాళ్ళు అతనే వేశాడు అని, నీకేం సహాయం చేయాలంటే పక్కకున్న వటికోట అల్వార్ స్వామి వాళ్ళు చెప్పారట, ఇతనికి ఆర్ట్ నేర్చుకోవాలని ఉన్నది, మీ సహాయం కావాలంటే ఏం సహాయం చేయమంటే ఏమీ లేదు అతనికి అని అంటే, అతని ఇంట్లో ఉంచుకొని ఒక ముస్లిం నవాబ్ ఇంట్లో ఉండి ఒక 3-4 రోజులు ఉంచుకొని అడ్మిషన్ ఇప్పించి రెడ్డి హాస్టల్లో ఉంచి చదివించాడు 5 ఏళ్ళు. చదివినాక ఏం చేస్తావని అడిగాడు. అంటే శాంతినికేతన్ పోవాలంటే అతను లెటర్ రాసిస్తే శాంతినికేతన్, ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చినప్పుడు ఇతను ఇంట్లో ఉండే మెహదీ నవాజ్ అంకు. సో అతను ఎంబడి అభినంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళు ఉన్నారంటూ వీళ్ళకి మంచి పరిచయం. అతను ఒక రికమెండేషన్ లెటర్ వస్తే ఇమీడియట్ అడ్మిషన్ ఇచ్చారు శాంతినికేతన్. నందలాల్ బోస్ దగ్గర 1 year ఉన్నారు. వచ్చినాక ఆయనకు ఎగ్జిబిషన్లో 4 ఈవెంట్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ముస్లిం, అతను సాలార్ జంగ్ మెహదీ వీళ్ళు చూసి ఎవరి ఆర్టిస్టు ఈయనకు 4 ఈవెంట్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంటే అప్పుడు మెహదీ నవాజ్ మేరా బచ్చా అని అన్నాడు. మేరా బచ్చా అంటే వాళ్ళు పరేషాన్ అయిపోయారు. క్యా మద్దతు కర్ సక్తే అంటే మెహదీ నవాజ్ అని చెప్పాడు. ఇతనికి ఉద్యోగం లేదు, నువ్వు ఉద్యోగం చేయాలంటే ఇప్పుడు కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఆ రోజుల్లో స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని చెప్పి అందులో టీచర్ ఉద్యోగం ఇచ్చారు అన్నట్టు. ప్రొఫెసర్ అప్పుడు టీచర్ స్కూల్, అది స్కూల్ నుంచి కాలేజ్. సో టీచర్. అతని జీవితంలో ఇంకొక ముఖ్య ఘటన ఏంటంటే సాలార్ జంగ్ అతను ఇన్వైట్ చేశాడు అతని దేవుడికి ఓల్డ్ మ్యూజియంకు ఇన్వైట్ చేసి, ఆ రోజుల్లో నవాబ్తోని చాయ్ తాగడం అంటే గొప్ప హైటీ అంటారు కదా, ఇప్పుడు టీ ఆఫర్ చేసి అతని మ్యూజియం అంతా స్వయంగా చూపించారు. ఇది లేపాక్షి స్కెచెస్ 1964లో అక్కడ క్యాంప్ చేసి వేసినాయి. ఒక బుక్ రూపేణా తెచ్చాడు 1965లో. అది ఈ బుక్ ఆ రోజుల్లోనే 1000 కాపీలు వేశారు. ఇప్పుడు ఒక్క కాపీ దొరకడం లేదు. నా అదృష్టం కొద్ది ఈ స్కెచెస్ దొరికాయి. మళ్ళీ దీన్ని పుస్తక రూపేణా వేయాలి, అదే ఆలోచన ఉన్నాను. సార్, మీరు ఇప్పుడు శేషగిరిరావు గారి గురించి ఇదంతా చెప్పారు కదా, ఇదంతా పుస్తక రూపంలో ఏమైనా ఆయన జీవిత చరిత్ర 2007లో నా భార్యనే రైటర్ కొండపల్లి నిహారిని నేను చెప్తుంటే ఆమె రాసింది. అప్పుడు మా నాన్నగారు ఉండే కాబట్టి అతను కరెక్షన్స్ ఆ బుక్ 1000 కాపీలు వేసాము. ఇప్పుడు దొరకడం కష్టం అయిపోయింది. కొన్ని ఒక 10-15 ఉన్నాయి, మేము దాచిపెట్టుకున్నాము. అవి అన్నట్టు జీవిత చరిత్ర అంటే ఇవే ఉన్నాయి మా దగ్గరగా. అదంతా పాపులర్ అవుతుందని మేము ఆ రోజుల్లో ఊహించలేదు. మీకు ఇంకొక పెయింటింగ్ చూపిస్తాను. శేషగిరిరావు గారు మ్యూరల్స్ వేసేవారు కదా, మ్యూరల్స్ మైత్రివనంలో 2 మ్యూరల్స్ ఉన్నాయి. శాండ్ గ్రాన్యూల్స్, అదొక కొత్త టెక్నిక్, అంటే జపానీస్ ప్రోడక్ట్. ఆ గ్రాన్యూల్స్ తీసుకొచ్చి ఇక్కడ లీడింగ్ ఆర్టిస్ట్ ఆ రోజులో జే రాజా అని ఉంటే, అతని నాన్నగారికి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఈ గ్రాన్యూల్స్ ఆర్ట్ ఫీల్డ్ ఎట్లా వాడితో ట్రై చేయాలంటే వారు ఆ గ్రాన్యూల్స్ మిక్స్ చేసి గోడ మీద వేశారు. మా ఇంటి గోడ మీద శారదాంబ వేస్తే అది చూసి జపాన్ కంపెనీ వాళ్ళు వచ్చారు, మా ప్రోడక్ట్ ఇలా కూడా ఉపయోగపడుతుందా అని. సో వాళ్ళు అది వాళ్ళ కేటలాగ్ లో వేసుకున్నారు అన్నట్టు. ఆ తర్వాత మైత్రివనంలో 2 మ్యూరల్స్ వేస్తారు అదే గ్రాన్యూల్స్ తోని. దాని యొక్క డ్రాయింగ్ అన్నట్టు ఇది విశ్వరూపం. ఇది ఆయిల్ పెయింటింగ్ అమ్మ, ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. ఆబ్స్ట్రాక్ట్ లో ట్రెడిషనల్ కలిపాడు అన్నట్టు. దమయంతి, నల దమయంతిలో దమయంతి ఆ సీన్ అన్నట్టు. చాలా పాపులర్ పెయింటింగ్. సార్, ఇప్పుడు ఇన్ని పెయింటింగ్స్ వేశారు కదా శేషగిరిరావు గారు, ఆయనకి బాగా ఇష్టమైన పెయింటింగ్ ఏదైనా ఉండేదా? ఆయనకి ఇష్టము అయిష్టం అనేది ఏం లేదు. ఆయన ఆల్ టైమ్ ఈజ్ రీసెర్చ్, ఈజ్ అన్ ఆర్టిస్ట్, బిజినెస్ మ్యాన్ కాదు. అన్ని చేసేవాడు. అతను మోడర్న్, మీకు చెప్పడం మర్చిపోయాను, మోడర్న్ పెయింటింగ్స్ కూడా వేశాడు. మోడర్న్ ఆర్ట్ పెయింటింగ్స్ వేశాడు. అన్ని అమ్ముడు లేవు మా ఇంట్లో. అప్పట్లో ఎక్కువ దీనికి ఆదరణ అంత ఉండేది కాదు అన్నారు కదా. ఇప్పుడు ఈ జనరేషన్ లో అయితే అవన్నీ ఎంత పెద్ద బిజినెస్ అయి ఉండేదో. అంటే ఆ రోజుల్లో కమిషన్ వర్క్స్ లో చాలా చేశాడు. వాళ్ళు ఏం లేదు, ఆర్డర్స్ వచ్చేవి. ఫాదర్ కు చాలా ఆర్డర్స్ వచ్చేవి. ఆ కాలాన్ని బట్టి ఆ రోజులు వచ్చాయి. వారు టాబ్లెట్స్ కూడా చేశారు. గణతంత్ర దినోత్సవం ఢిల్లీలో టాబ్లెట్స్ వేశారు. అవార్డు వచ్చింది, 2 అవార్డ్స్ వచ్చినాయి. అప్పుడు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, తర్వాత నెహ్రూ ప్రైమ్ మినిస్టర్, తర్వాత ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్, అప్పుడు 2 సార్లు వేశారు. వారికి ముఖ్యంగా ప్రముఖులు చాలా మంది పరిచయం అన్నట్టు. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ చాలా మంది, వారికి మినిస్టర్లు అంతా. ప్రపంచ తెలుగు మహాసభల్లో చిత్రకళ విభాగానికి వీరే ఇన్ఛార్జ్. మన తెలుగు తల్లిని కూడా వారేసారు. తెలుగు తల్లిని ఎలా అయ్యారనేది చాలా పెద్ద చర్చ అయింది. చర్చ అయినాక కవులు నారాయణ రెడ్డి, దాశరథి వాళ్ళు కూర్చొని ఇలా వేస్తే బాగుంటుంది అంటే అది ఒక సింబాలిక్ ఉండాలని. సో సింబాలిజం
వర్ణన ఉన్నది, దాని నోట్స్ ఉన్నాయి, బుక్ లో మీకు దొరుకుతుంది. ఓకే ఆ వర్ణన ప్రకారం ఆ బొమ్మ వేశారు. ఆ కమిటీ అది ఆయన ఒక్కడేసింది కాదు, కమిటీ కూర్చొని ఎలా ఉండాలన్నది వర్ణించుకొని దాని ప్రకారం బొమ్మ వాళ్ళు వేశారు. చెప్పిన దాన్ని బట్టి సార్ అలా డ్రా చేశారు. 2-3 స్కెచ్లు వేసినాక కమిటీ అప్రూవ్ చేసినాకనే అయింది తెలుగు తల్లి. కానీ పెయింటింగ్స్ ఒకటే వేయకుండా ఇవన్నీ రాయడం వల్ల కూడా ఇప్పుడు ఉన్న కొంతమందికి దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అవునమ్మా, అది కరెక్ట్. చాలా మంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అవును నేను సార్. ఏం చేస్తున్నా అంటే ప్రత్యేకంగా ఆ చిత్రకారులు, గొప్ప చిత్రకారులు వేరే, ఇప్పుడు స్టూడెంట్స్ లో ఎంకరేజ్ చేయాలని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్టూడెంట్స్ కోసం మీరు ఏమైనా ఇచ్చారంటే ఒక ఎవ్రీ ఇయర్ 10,000 అవార్డు ఇస్తున్నాను. ఓకే సార్. నాన్నగారి పేరు మీద పేరు మీద. స్టూడెంట్ ఎక్సలెన్సీ అవార్డు ఓకే ఇస్తున్నాను. సో వాళ్ళలో ఒక స్పిరిట్ వచ్చేసి ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ కి. సో ఆ బుక్స్ గిన చదివి ఇంత ఉందా ఆర్ట్ అనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఏదో బొమ్మ వేసి వెళ్ళడం కాదు, ఆర్ట్ గురించి ఎంత డీప్ స్టడీ చేయాలి అన్నది. ఇది ఆయిల్ పెయింటింగ్ అండి. ఓకే సార్. అగ్ని స్వాహ, అగ్నిదేవుడు, స్వాహాదేవి వాళ్ళ వాహనము మేక అన్నట్టు. చాలా పాత పెయింటింగ్. ఇది ఇప్పటి వరకు చూసినవన్నీ చాలా జాగ్రత్తగా పెట్టారు సార్. ఇది డ్యామేజ్ ఎందుకు అయింది? ఇది మా దగ్గర లేకుండా వాళ్ళకి ఇచ్చారు, ఫాదర్ వాళ్ళ బ్రదర్ కి ఇచ్చారు అన్నట్టు. వాళ్ళ బ్రదర్ ఇంట్లో ఉండే పెయింటింగ్. వాళ్ళ బ్రదరు చనిపోయి ఒక 1 year అయిపోయింది. సంవత్సరం అయినాక పెయింటింగ్ విలువ తెలియదు, వాళ్ళు పైన పెట్టేటప్పుడు చినిగిపోయింది అన్నట్టు, డ్యామేజ్ అయింది. సో ఇక నేను తీసుకొచ్చేసాను, దీన్ని రిపేర్ కింద చేయించాను. ఇది ఏంటంటే అమ్మా ఓన్ క్యాన్వాస్. ఇది క్యాన్వాస్ ఆ రోజుల్లో ఒక ఆర్టిస్టులు తయారు చేసేవారు, పెట్టుకొని దానికి అంతా వైట్ పూసి దాన్ని పూయంగా క్యాన్వాస్ లాగా తయారు చేసేవారు. ఆ రోజుల్లో క్యాన్వాస్ కొనాలన్నా కష్టం, వైట్ పేపర్లు కొనాలన్నా కష్టం రోజులు. అందుకే మన పెళ్లి కార్డ్స్ ఐవరీ వైట్ అని వచ్చాయి. ఇప్పుడు డిజైన్స్ వస్తున్నాయి, కానీ ఆ రోజుల్లో ఐవరీ వైట్ కార్డ్ మీదనే వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి. వెడ్డింగ్ కార్డ్స్ వెనకాల వైట్ ఉంటుంది అన్నట్టు, దాన్ని స్కెచ్ వేసేవాళ్ళు ఆర్టిస్ట్. అలా ఫాదర్ దగ్గర ఇలా కట్టలు ఉండేవి, ఇప్పుడు దొరకటం లేదు. ఇది రాక్ లో మీద సిరీస్ వేశారు అన్నట్టు. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాల్లో ఆ రోజుల్లో హైదరాబాద్ అంటే ఇక రాక్స్ కు ఫేమస్. హైదరాబాద్ డక్కన్ అంటాం కదా, రాక్స్ క్యాంప్స్ కు పోవడము, వాటిని మనసులో పెట్టుకొని అదొకటి. ఇది ఆక్వా టెక్స్చర్ టెక్నిక్ టెక్నిక్ అన్నట్టు. ఇది హంస అవార్డు 2003లో వచ్చింది హంస అవార్డు. ఇప్పుడు ఇది ఫాదర్ వర్క్ చేస్తుంది, ఒక ఫోటోగ్రాఫ్ ఆ కాలంది. ఇది శంకరాచార్య గారి పోర్ట్రేట్ మా ఫాదర్ వేసింది, నల్లకుంట శంకరమఠలో ఉన్నది. శంకరాచార్య గారు జనరల్ గా శంకరాచార్య గారు ఫోటో. నేను చెప్పాను కదా, ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క చరిత్ర, ఏదో చరిత్ర సంబంధించింది ఉంటుంది. ఇది శివాజీ చరిత్ర, పైన స్కెచ్ కింద పెయింటింగ్, ఈ రెండును కలిపి ఫ్రేమ్ చేయండి అని ఒక ప్రొఫెసర్ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అతను చెప్పాడు. విద్యార్థులకు అర్థమవుతుంది ఒక పెయింటింగ్ ఎలా డెవలప్ చేస్తారన్నది. అవి దొరికినాయి మాకు, మూట కట్టిపోయి ఉండే, ఇంట్లో తీయించి ఫ్రేమ్ చేయించారు. శివాజీకి గర్వభంగం అన్నట్టు ఆ సీన్. శివాజీ కలిసి నేనే మొత్తం సుప్రీం అని అనుకుంటాడు, సుప్రీం అనుకొని గర్వపడుతుంటే వారి గురువు గారైన సంతరామదాసు అంతా భగవద్దేశాన్ని ఇదేం లేదు అని అంటే, అట్లెట్లా నాది ఇంత శౌర్యాన్ని నేను వచ్చేసానంటే, నువ్వు రాయి పలగొట్టు అంటాడు. రాయి పలగొడితే కప్పు వస్తుంది. దానికి ఒక స్టోరీ ఉన్నది. ఇది అరకు వ్యాలీలో గిరిజన స్త్రీ అన్నట్టు అరకు వ్యాలీ క్యాంప్ లో ఉన్నప్పుడు చూసి వేశాడు. ఇది స్ట్రోక్స్ లమ్మ, స్ట్రోక్స్ శాంతినికేతన్లో పర్ఫెక్ట్ అయింది. దీంట్లో కుక్క ఒకటే కలర్ చూడండి, స్ట్రోక్ అన్నట్టు బ్రష్ స్ట్రోక్ లో పెయింటింగ్ అయిపోతుంది. 1951 పెయింటింగ్ అది. ఇది అవార్డు విన్నింగ్ పెయింటింగ్. మా నాన్నగారు ఎన్ని ఇయర్స్ అప్పుడు పరంపదించారు? 89. 2012లో పోయారు, 1924లో పుట్టారు. 82 years వచ్చే వరకు పెయింటింగ్ వేస్తూనే ఉన్నారు. ఇవి స్కెచెస్ పాత వెనకటి దొరికాయి, ఫ్రేమ్ చేయించాను. నార్మల్ పెన్సిల్ తో డ్రా చేసినవి. పెన్సిల్, ఇండియన్ ఇంక్, స్ట్రోక్స్ చాలా పాపులర్. ఏ ఇయర్, ఎన్ని సంవత్సరాలు అప్పుడు స్టార్ట్ చేశారంటే సార్ మీకు ఎప్పుడైనా చెప్పారు? ఆయన బాల్యంలోనే స్కూల్లో ఉన్నప్పుడు 5వ తరగతిలో వేశాడట. స్టార్ట్ ఆ జర్నీ. అప్పుడు ఆ స్కూల్లో ఉన్న ఆర్ట్ టీచర్, ముస్లిం ఆర్ట్ టీచర్ అతను గుర్తించి ఎంకరేజ్ చేశాడు. అక్కడి నుంచి ఒక డ్రాయింగ్ మాస్టర్ ఉండే అతను తీసుకొచ్చాడు. ఆయన ముఖ్యంగా ప్రకృతి, ఆయన పెరిగింది అడవి ప్రాంతంలో పెరిగాడు. మానుకోట గ్రామం, మానుకోట తాలూకా, అది అడవి అన్నట్టు. మానుకోట అంటే చుట్టూ అడవే కోట అన్నట్టు. సో మానుకోట ప్లస్ పాకాల అడవుల్లో అక్కడ సంచరించేవాడు. ఆ ప్రకృతి ఆయన మైండ్ లో ఉండేది. తర్వాత హన్మకొండలో చదువుకున్నప్పుడు 1000 స్తంభాల గుడి, బాల్యం అంతా అందరూ ఆడుకుంటుంటే ఆయన కూర్చొని స్కెచ్లు వేసుకునేవాడు 1000 స్తంభాల గుడిలో. ఆయన అందరు నందినేసుడు, నంది మీద ఉన్న ఆభరణాలు అవి చేయడం, శిల్పాల మీద ఉన్న ఆభరణాలు, అలంకరణకాల మీద, అట్లా ఆయనకు బాగా శ్రద్ధ వచ్చింది. అటు నుంచి రామప్పలో స్కెచెస్ వేశారు. ఇంకా అన్నిటిపైన ఆసక్తి అలా పెరుగుతూ పోయి ఈ విధంగా. అంటే ఆ రోజు కెమెరాలు లేదు, జనం మా నాన్నగారు ఫ్రెండ్స్ అనేవారు. ఆ రోజుల్లో ఎవరైనా రామప్ప బొమ్మ ఎట్లంటే స్కెచ్ చేసి చూపేవాడు మీ ఫాదర్. ఫోటోగ్రాఫ్స్ లేని, కెమెరాలు లేని.
సార్ మేడం ని పరిచయం చేస్తారా? సార్ది స్టోరీ రాసింది మేడమే కదా? అవునండి, జీవిత చరిత్ర ఆమెనే రాసింది. 2007లో దాన్ని ఆవిష్కరించినాము. ఓకే సార్. ఈమె కొండపల్లి నిహాని, అంటే ఇంటి పేరు ఓకే సార్. అత్తగారింటికి నమస్తే వస్తే సేమ్ మేడం. అవుతుంది. మామయ్య గారిది జీవిత చరిత్ర రాశారు. మ్యామ్ మీకు అసలు ఎందుకు అనిపించింది సార్ది జీవిత చరిత్ర రాయాలి అని చెప్పి? మంచి ప్రశ్నమ్మా. గొప్ప వ్యక్తి వారు. కొండపల్లి శేషగిరిరావు గారు అంటే ప్రపంచానికి తెలిసినటువంటి వ్యక్తి. ఎలా తెలిసారు? ఒక చిత్రకారుడు. కానీ నాకేమనిపించింది, చిత్రకారుడు కాకుండా ఇంకా ఒక గొప్ప గురువుగా, కళాశాలలో చిత్రకళ నేర్పించేటువంటి గురువుగా వారేంటో నేను వాళ్ళ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తున్నాను. తర్వాత ఒక తండ్రిగా, ఒక మామగారిగా వారి ప్రవర్తన ఎలా ఉంటుండేది అనేది నేను బాగా దగ్గర నుంచి చూశాను. అంత ఓపిక, అంత మంచితనము, ఇలాంటివి నన్ను బాగా ఆకర్షించినాయి. చాలా మంది కళాకారులకు అంటే ఒక నిబద్ధతతో ఉన్నటువంటి జీవితం తక్కువ మందికి ఉంటుంది, అందరని కాదు. కానీ మా మామయ్య చాలా ఒక భక్తి శ్రద్ధలతోటి చిత్రాలను వేసేవారు. ఏది పని చేసినా కూడా దాన్ని ఆయన అంత భక్తి అంటే ఒక శ్రద్ధాశక్తులతో చేయడం, ఒక టైం పంక్చువాలిటీ, ఒక నిజాయితీ, ఒక మంచితనం అనేది మనం వారి జీవితంలో చూసేదాన్ని నేను. అది నన్ను బాగా ఆకర్షించింది. ఇవి నెక్స్ట్ తరం వాళ్ళకి తెలియాలి అని నాకు అనిపించి వారి జీవిత చరిత్ర రాస్తేనే అది సాధ్యమవుతుంది అని. మరి జీవితం అంటే ఏంటి? మరి అతని పెళ్లి, కుటుంబము, పిల్లలు, ఇవన్నిటిని సమన్వయం చేసుకుంటూ ఆయన ఉద్యోగ జీవితాన్ని గడిపారు. సాధారణంగా మనందరికీ తెలిసిందే, పెళ్లి చేసుకున్న తర్వాత ఇక పిల్లలు కలిగిన తర్వాత కుటుంబంలో ఆర్థిక వనరుల విషయం అయితే ఏంటి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి. సమస్యలు వస్తాయని పారిపోరు ఎవరైనా, అందరూ కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారు, సంసారం చేస్తూ ఉంటారు. అవే ఆనందంగా భావిస్తూ చేస్తారు. కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొంటుంటారు అందరికీ కూడా. అయితే ఒక చిత్రకారుడిగా, ఒక ఉపాధ్యాయుడిగా, అంటే ఒక అధ్యాపకుడిగా ఈ ఉద్యోగం చేస్తూ ఇటు చిత్రాలను, వందలాది చిత్రాలను వేస్తూ మళ్ళీ ఇంటి విషయాలను కూడా అన్ని జాగ్రత్తగా చూస్తున్నారు అనేది నెక్స్ట్ జనరేషన్ కి తెలియాలి అని అనిపించింది. ఆయన చిన్నతనంలో పడ్డ కష్టాలేంటి అవి రాయాలి అనిపించింది. అందుకని నేను జీవిత చరిత్ర రాశాను. వారు పుట్టినప్పుడు ఒక మంచి సంపద గల కుటుంబంలోనే పుట్టారు. నేను పెళ్ళై అంటే బంధువులే, పెళ్ళై వచ్చిన తర్వాత విషయాలన్నీ తెలుస్తాయి కదా. సంపద గల కుటుంబంలోనే పుట్టినా కూడా అనివార్య కారణాల వల్ల సంపద అంతా పోవడం, ఆ పోయినా కూడా ఆయన అంటే మొక్కవోని ధైర్యంతో వాళ్ళ తల్లి వీళ్ళను పిల్లల్ని తీసుకొని వరంగల్ పట్టణానికి వచ్చి ఆమె కష్టపడి పిల్లల్ని పెంచింది. పనులు అంటే వంట పని అవి చేస్తూ కూడా. ఇతను కూడా వీరు కూడా ఏం చేశారట, వారాల అబ్బాయిగా కూడా ఉన్నారట. వారాల అబ్బాయి అంటే వారం రోజులు ఒకళ్ళ ఇంట్లో ఉండి అలా కూడా ఉండి కూడా తన చదువును కొనసాగిస్తూ తన చిత్రకళను నేర్చుకుంటూ ఏదో సాధించాలని ఒక పట్టుదలతోని ఒక సంచి, ఒక డ్రెస్, బట్టలు, బ్రష్లు, తన దగ్గర మిగిలిపోయిన రంగులో అవి పట్టుకొని హైదరాబాద్కు వచ్చాడు. ఆ విద్యార్థి హైదరాబాద్కు వచ్చినటువంటి ఆయన జీవితం నాకు చాలా అంటే ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా కదమ్మా. ఇప్పుడు ఏంది, ప్రతి చిన్నదాన్ని తల్లిదండ్రుల మీద తోసేసి, సమాజం మీద తోసేసి అట్లా తప్పించుకుంటున్నారు యువత. ఇట్లాంటి వాళ్ళ లైఫ్ హిస్టరీ అనేది తెలిస్తే ఇది కరెక్ట్ కాదు, నేను కూడా ఇలా సాధించగలను. మనకు హాయిగా కాళ్ళు చేతులు ఉన్నాయి, భగవంతుడు మనకు ఆలోచించే శక్తిని ఇచ్చాడు, మాట్లాడే శక్తిని ఉంది మనకు. మనం సర్వ ప్రాణికోటిలో, జంతు సమూహంలో మనం చాలా ఉన్నతమైనటువంటి జన్మ, మానవ జన్మ. ఎందుకు ఒకళ్ళని నిందించడము, ఒకళ్ళని ఏదో అనడము, ఎప్పుడు నిస్సత్తువ ఇలాంటివి ఉన్నటువంటి వాళ్లకు మార్పు వస్తుంది అని ఒక ఆలోచన నాకు అనిపించి నాకు వారి జీవిత చరిత్ర రాయాలని నేను రాశాను. మీకు చూపిస్తాను జీవిత చరిత్ర. ఒకసారి వీటి గురించి నాకు చెప్పరా? 1975లో ప్రపంచ తెలుగు మహాసభలు, మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుండేది. అయితే తెలుగు తల్లి అనే ఒక భావం ఏర్పడింది వీళ్ళందరి మధ్య. తెలుగు కొరకం చేస్తున్నాం కనుక తెలుగు తల్లి ఒక రూపాన్ని ఇస్తే బాగుంటుంది అని. ఇక మా మామయ్య గారు బాగా పేరున్న చిత్రకారులు కనుక అప్పుడు పెద్ద కమిటీ సభ్యులందరూ ఉంటారు. అయితే దీనికి మా మామయ్య ఎంత మంచి ఒక ఆర్టికల్, వ్యాసం రాసుకున్నారంటే, అంటే ఆయన ఏది చేసినా దాన్ని ప్రూఫ్ లేకుండా ఏది చేయలేదు. మన
తెలుగు జాతికి ఉన్నటువంటి చిహ్నాలన్నీ దీంట్లో వచ్చేలాగా ఆయన దీన్ని నిర్మాణం చేసుకున్నారు. అంటే నిలువెత్తు చిత్రం, 6 అడుగుల పటము, అందమైనటువంటి చిత్రము. దానికి వాడు ఇలా రూపం ఇది దీనే మొమెంటస్ గా అప్పుడు ఇచ్చారన్నమాట. ఆ వ్యాసం కూడా మీకు నేను ఆ పుస్తకంలో ఉంది, మీకు క్లుప్తంగా దాని గురించి చెప్పమన్నా చెప్తాను. అంటే అంత స్టడీ అనేది అవసరం, అంత పరిశీలన పరిశోధన తత్వం అనేది ఉండాలి ఒక ఆర్టిస్ట్ కి అని చెప్పడం అన్నమాట. ఇది మనకు ఒక రుజువుగా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా అప్పుడువే షీట్స్, అప్పటివే నంబర్ చాలా ఉన్నాయి ఇంట్లో. ఒక 3-4 ఇనుప డబ్బాలలో మామయ్యకు వచ్చినటువంటి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. పెట్టలేం కదా ఇంటి నిండా, పెట్టలేక కొన్ని మాత్రమే బయట పెట్టగలిగాము. ప్రతి సంవత్సరం దాదాపు మామయ్యకు ఉగాది సందర్భంగా ఏదో ఒక అవార్డు రావడము, ఒక సన్మానం జరుగుతుండే. అలా మేము సభలకు వెళ్ళేవాళ్ళము. అద్భుతమైనటువంటి ప్రసంగాలలో అందరూ మామయ్యని పొగుడుతూ ఉండేవారు. నేను ఎక్కువ మాట్లాడను అని అనుకుంటే ఆ మాట్లాడిన క్లుప్తంగా మాట్లాడినా కూడా చాలా స్పష్టంగా చాలా మంచిగా మాట్లాడేవారు వాళ్ళు. సో నేను ఒక సాహిత్య విద్యార్థినిగా నాకు ఇవన్నీ నాకు ఇన్స్పిరేషన్ అనిపిస్తూ ఉండేది. ఆయన దగ్గర అన్ని నేర్చుకుంటుండేదాన్ని, చూసేదాన్ని. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు రాయడం? జీవిత చరిత్ర. జీవిత చరిత్ర 2006లో మేము అనుకున్నాం ఏదైనా చెయ్యాలి అని. కానీ అప్పటికి ఇంకా అంటే నాకు కూడా పరిణతి రావాలి కదా రాయాలంటే అని అలా ప్రయత్నం చేస్తున్నాను. ఆయనకు సంబంధించిన పత్రికలలో వచ్చిన విషయాలను కలెక్ట్ చేస్తున్నాను కానీ ఇంకా ఏమీ నిర్ణయంగా రాలేదు. 2007లో కొంచెం మా హస్బెండ్ ఏం చేశారు, మా వారు చిత్రకళ ప్రదర్శన నిర్వహించడం, అవి చేయడం, ఇంకా ఇవన్నీ నాకు ఒక నాలెడ్జ్ వస్తూ ఉంది. ఈ లోపల 2008లో మేము అమెరికాకి వెళ్ళాము, మనవరాలు పుట్టిందని. అప్పుడు నేను రాయడం మొదలు పెట్టాను. మా వారు అంటే నేను ఒక ప్లాన్ వేసుకున్నాను, విషయ సూచిక అంతా రాసుకున్నాను. ఏం పెడితే విషయ సూచిక ఏది వస్తే బాగుంటుందో నేను వేసుకొని ఆయన దగ్గర కూర్చొని ప్రతిరోజు, అంటే జీవితాన్ని తన తండ్రితో చాలా దగ్గర నుంచి చూసినటువంటి వారు కనుక నాకు ఈ పత్రికలలో ఉన్న సమాచారము, ఆ ఇంటర్వ్యూలలో మామయ్య అప్పటికే రేడియో ఇంటర్వ్యూలు, వేరే ఇంటర్వ్యూస్ అట్లాంటివి వచ్చాయి. తర్వాత తనకు డైరీ రాసుకునే అలవాటు చాలా. సో ఇవన్నీ ఉన్నాయి. ఆ మ్యాటర్ అంతా తీసుకొని డైరీలు ఇక్కడే ఉన్నాయి. నేను ఇంకా అప్పటికి డైరీలు తీయలేదు కానీ ఆ పేపర్లు అవన్నీ తీసుకొని అమెరికాకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఆ మ్యాటర్ అంతా పెట్టుకుని సార్ మా హస్బెండ్ చెప్తూ ఉంటే ఆ పాయింట్స్ అన్ని రాసుకునేదాన్ని. రాసుకొని దానికి అనుగుణంగా నేను ఒక ప్రణాళికాబద్ధంగా మా మామయ్య గారు 100 సంవత్సరాలు బ్రతకాలని నాకు ఒక కోరిక ఉంటుండేది. అలా ఉండాలన్నట్టుగా నేను 100 విషయాలను ఈ విషయ సూచికలో ఇలా పెట్టాను. చూడండి, చూడవలసిందే ఇవి. అంటే ఇది సిగ్నేచర్ మా మామయ్య గారి సిగ్నేచర్. ఇట్లా ఆయన అద్భుతమైనటువంటి ఆ చైనీస్ స్టైల్లో అలా సిగ్నేచర్ సంతకం చేసేవారు. ఇదేమో ఒక ఆయనని ఒక ముద్ర లాగా పెట్టుకున్నారు. ఇది ఈ బొమ్మ ఉంది, మా ఆడపడుచుకు తను ఇచ్చారు బొమ్మను వేసి. అయితే ముందు ఇది వేసిన తర్వాత ఎవరు వేరే వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చేసేసారు. ఇచ్చిన తర్వాత మా ఆడపడుచు మళ్ళీ వచ్చి నాన్న నా కోసం వేస్తానన్నావు కదా, నువ్వు మళ్ళీ నాకు లేకుండా చేసావంటే పాపం మళ్ళీ శ్రద్ధ నుండి వేసారు. వాళ్ళ ఇంట్లో ఉంటుంది పెద్ద చిత్రం, బాగుంటుంది. ఆయన అంటే నేను ఎందుకు ఈ చిత్రకళా తపస్వి అని ఎందుకు పెట్టాను అంటే ఒక తపస్సు లాగా భావించేవారు. చిత్రకళ బొమ్మలు వేయడం అనేది ఆయన ఒక తపస్సు లాగా. తెల్లవారుజామున ఎప్పుడు 3-4 గంటలకు లేచి మెడిటేషన్ చేసేవారు. ఆ యోగ ధ్యానం చేసుకుని ఆ తర్వాత తను ముందు రోజు వేసుకున్న ప్రణాళిక ఏదైతే బొమ్మ ఉంటుందో దాని గురించి స్టడీస్ కానీ అంత వేసుకోవడం అవి చేసి తర్వాత తను కాలకృత్యాలు తెచ్చుకొని కళాశాలకు వెళ్ళడం. సో అలా రాత్రి మళ్ళీ 11 వరకు కూడా ఇవి అంటే పుస్తకాలు బాగా చదివేవారు. రామాయణ, భారత, భాగవత గ్రంథాలన్నీ చదివినటువంటి వారు. ఇప్పుడు మీరు చూసారు కదా ఇంతవరకు ఆ బొమ్మలు ప్రతిది కూడా ఆయన ఊరికే ఊహించి వేసింది కాదు, దానికి ఒక నిదర్శనంగా ఉన్న వాటిని తీసుకొనే వేశారు. అయితే ఇది 2009లో మేము దీన్ని పబ్లిష్ చేసాం. తనే మా వారే. అయితే ఇందులో ఇలా మధ్యన ఇట్లా బొమ్మలు పెట్టడమే కాకుండా ఈ కలర్ చిత్రాలు కూడా పెట్టాం. తెలుగు తల్లి ఇది ఇలా ఉంటుంది, పెద్ద బొమ్మ, దీనిదే రూపం. పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీలో ఉంటుందమ్మా ఇది. అక్కడ ఆర్ట్ గ్యాలరీ ఉంది కదా, అందులో ఉంటుంది. మన తెలుగు వాళ్ళ జీవిత శైలి అంతా ఇందులో ఉంటుంది. అయితే దాన్ని వీరు ఇట్లా అంటే ఆకృతి ఏముండాలి, దాంట్లో ఉన్న విజ్ఞాన విషయం ఏంటిది అని అన్ని దానికి సంబంధించినవన్నీ రాసుకొని ఆయన ఈ నోట్స్ దీందే అన్నమాట. ఈ నోట్స్ ఇక్కడి నుంచి ఇంతవరకు ఈ నోట్స్ అంతా కూడా ఈ బొమ్మకు సంబంధించిందే. ఇది
అంటే మావయ్య గారికి కవి పండితులతోటి బాగా స్నేహం ఉంటుంది. ఓకే. ఆనాడు దాశరథి గారి నుంచి వట్టికోట ఆళ్వార్ స్వామి, కాళోజీ గారు, తర్వాత కాలంలోకి వచ్చేసరికి నారాయణ రెడ్డి గారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారు, ఆ తర్వాత అడవి బాపిరాజు గారు, ఇలా పెద్ద పెద్ద రచయితలు అందరూ, కవులందరూ మా అమ్మాయికి బాగా స్నేహితులు. ఆంధ్ర సాహిత్య పరిషత్కు చాలా రెగ్యులర్ గా వెళ్ళి అంటే అటెండ్ అవుతూ ఉండేవారు. కొన్ని సమయాలలో అసలు పూర్వము తను ఇంకా ఇల్లు కట్టుకోక ముందు నారాయణగూడలో తను ఇల్లు రెంట్ తీసుకొని ఉన్నప్పుడు కూడా ఈ కవులందరూ మా అంటే మా హస్బెండ్ కూడా పుట్టుంటారు, అప్పటి నుంచే ఇంట్లో కవి సమ్మేళనాలు జరుగుతుండేదట. ఓకే. పల్లా దుర్గయ్య గారు అని ఒక పెద్ద రైటర్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళంతా కూడా ఆ ఇంటి పరిసరాలలోనే ఒక లోగిలు ఉంటుండేదట, అక్కడ కవి సమ్మేళన జరుగుతుండేది. అట్లాంటి దాని నుంచి ఎదిగినటువంటి వాడు గనుక ఏదైనా నిశితంగా పరిశీలించిన తర్వాతనే బొమ్మ వేయాలని ఒక స్పృహతోని ఉండేవారు. అది అందుకనే అన్ని సాహిత్యాంశాలు మనకు బాగా కనిపిస్తాయి మామయ్య. ఆ ప్రభావం నా పైన కూడా పడి ఏం జరిగిందంటే, నేను ఏది రాసినా కూడా ఇక చూడండి మేడం మీరు ఎట్లా రాస్తారంటే, గుణ సముదాయం, శిరస్సు, వేణి మండలం, ఇలాంటి పదాలు మన మామూలుగా ఆర్టిస్టులు యూజ్ చేయరు. ఈయన లోపలే ఒక రైటర్ ఉన్నాడు, ఒక కవి ఉన్నాడు, కాబట్టి మనకి ఇట్లాంటివి కనిపిస్తాయి మీకు. ఈ తర్వాత నేను ఇది వేసిన తర్వాత కొన్ని నెలలకు మళ్ళీ ఇది కూడా పుస్తకంగా వేశాను. ఇదేంటంటే చిత్ర శిల్పకళ రామణీయకం అని నేను పేరు పెట్టాను. దీంట్లో ఇది నా సంపాదకత్వంలో వచ్చింది. ఇందులో మావయ్య గారు రాసిన వ్యాసాలు, ఆయన రాసిన అన్ని ఆర్టికల్స్ ను కలెక్ట్ చేసి వాటి అంతా ఎడిట్ చేసుకొని వేశాను. శేషగిరిరావు గారి రచన, ఆయన రచనలు. అది అంటే ఏంటి, ఆయన ఒక రచయిత. ఇది నేను రాసిన జీవిత చరిత్ర, ఇది వారు రాసినటువంటి రచన. ఇది దీన్ని సంపుటి అంటే ఆయన రాసిన దాని కాదు. నారాయణ రెడ్డి గారు, వరవరరావు గారు, హనుమాన్ల భూమయ్య గారు, వీళ్ళంతా ముందు మాటలు రాశారు దీనికి. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకంగా మీకు ఒక కవిత చెప్పాలి. ఇది అత్తగారు అత్తయ్య మామయ్య. ఆమె నిండైన ఇల్లాలు, అద్భుతమైనటువంటి స్త్రీ. ఒక పని అంటే ఆమెకు ఒక లక్ష్యం ఉండేది కాదు, పని చెయ్యాలి, ఎప్పుడు అట్లా డల్ గా కూర్చోవడం అన్నది ఆమెకు తెలియదు. ఇంత పెద్ద కుటుంబాన్ని సంభాళించుకుంటూ వచ్చేది ఆమె. అది ఆమె దగ్గర నేర్చుకున్నాం మేము. ఒక సంప్రదాయక కుటుంబం అది. అయితే ఎప్పుడైతే మేము ఇది అనుకుంటున్నామో, రాస్తున్నాను, ఒక కార్డు పైన ఒక 10 NP కార్డ్స్ వస్తుండేది అప్పుడు, పోస్టల్ కార్డ్స్. దాని మీద ఈ పద్యం వచ్చింది. ఈ పద్యం ఎవరు రాశారంటే, తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి దాశరథి కృష్ణమాచార్యులు గారు, బిరుదరాజు రామరాజు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఇది మన మామయ్య గారికి 50 సంవత్సరాలు వచ్చినప్పుడు 50వ పుట్టినరోజుకు విషెస్ చెప్తూ వాళ్ళు పద్యం రాశారు. సరసరేఖా చిత్ర సాహిత్యమును గూర్చు నీదు కుంచియకు అభివాదమయ్యా, అప్సరసల భువినికి అవతరింపగజేయు మాంత్రికా నీకు నమస్సులయ్యా, విమల వేదాంత సద్వీతుల విహరించు బ్రహ్మజ్ఞ నీకివే ప్రణతులయ్యా, అమల సంగీత సుధాంబోధిలో తేలు ఆర్యవర్య నీకు 5 పదులని అంటారు. అంటూ అట్లా ఈ సీస పద్యము కింద ఆట వెళ్ళది పద్యం రాసి, ఇట్లా అంటే వాళ్ళ స్వభావాలు చూడండి. ఒక కవులు ఎందుకు రాశారు అంటే ఈయనలో ఉన్న కవిని చూసి అట్లా. అయితే ఈ వ్యాసాలని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసేది. వీరు డాక్యుమెంటరీ తీశారు మా వారు. ఈ డాక్యుమెంటరీ కొరకని మామయ్య గదిలోకి వెళ్ళి అన్ని తీస్తున్నాం అంటే, చాలా సంవత్సరాల వరకు మేము ఎవరం అంతా లోపలికి వెళ్ళేది టీ ఇవ్వడము, భోజనానికి రమ్మడము, క్లీన్ చేయడము అవి వరకే గాని ఒక హ్యాండ్ ఓవర్ లాగా చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆయనకి కొంచెం ఇంకా ఏజ్ 85 అప్పుడు జ్ఞాపక శక్తి తగ్గడము, బొమ్మలు పోయినాయి అని చెప్పి బాధపడుతుండేవారు. బొమ్మలు పోయినాయి, ఎవరో వచ్చి తీసుకెళ్ళిండ్రు బొమ్మ అని 2-3 సార్లు అన్నారు. అప్పుడు ఇంకా మా వారు దానికి పరిరక్షణ మనమే చూసుకోవాలని అత్తయ్యకి చెప్పి పెట్టి, అమ్మ జాగ్రత్త, ఎవరిని రానివ్వద్దు అని చూసుకొని అలా అడుగుపెట్టి, నేను ఒక్కొక్క ఆయన కవర్లలో బోర్డులన్నీ ఆర్టికల్స్ అన్ని పెట్టుకునేవారు. పత్రికలలో వచ్చినవి అంటే ఆయన వచ్చినవి, వేరే వాళ్ళవి, ఆయనకు నచ్చినవి, చైనా జపాన్ పుస్తకాలన్నీ ర్యాక్స్ ఉంటుండేది. రామాయణ భారత అన్ని కూడా ఉంటుండేది, భగవద్గీత అన్ని. సో అవన్నీ చదువుతూ ఉంటే నాకు ఒక్కొక్క ఆణిముత్యంలాగా ఒక్కొక్క వ్యాసం బయటపడుతోంది. అరే ఏంటి, ఎంఏ చదివి నేనే ఇంత బాగా రాయలేనేమో అనిపించేంత అద్భుతమైనటువంటి వ్యాసాలు. ఆయన ఒకటి రాస్తారు, తల్లి నిన్ను దలంచి అని పెట్టుకున్నారు, ఒక వ్యాసం రాశారు. తల్లి నిన్ను దలంచి పుస్తకం చేతబూనితనని పోతన గారు రాసినట్టు. గమ్మత్ ఏంటంటే, పోతన భాగవతాన్ని ఆయన ఒక 16 సార్లు చదివారట.
దానికి సంబంధించిన చిత్రాలు వేయడం కొరకు. అంత అభిమానం, సాహిత్య అభిమానం. అయితే ఆ పద్యాన్ని అనుసరిస్తూ తను రాసుకున్నారు. తల్లి నిన్ను దలంచి కుంచి అన్ చేతన్ భూనితిన్, నీవు నా ఉల్లన్ బంధున నిలిచి రేఖలను శ్రీ ఓంకార వర్ణంబు శోభిల్లన్ చిత్రములన్ ప్రకాశంబుగా సంప్రీతిని రచింపుమా ఓ పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన. ఇది మనకి పోతన గారు రాసిన వాక్యము. ఇక్కడ కూడా ఇంతవరకు పోతన గారు ఈ మధ్యదంతా ఆయన తనది పెట్టుకున్నాడు. ఆయన పుస్తకం చేతని గంటాన్ని పట్టుకుంటే నేను కుంచి అని పట్టుకున్నా అనే ఒక భావంతో ఆయన అద్భుతమైనటువంటి, ఇక్కడ అక్కడక్కడ కొన్ని పదాలు సరిగా సెట్ అవ్వకపోతే నేను చేసి వేశాను. చాలా. ఇప్పుడు శేషగిరిరావు గారి 100వ జయంతి అది ఈ సందర్భంగా ఏదైనా స్పెషాలిటీ? మా వారు ఉద్యోగం చేసినటువంటి ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఒక ఇంగ్లీష్ బుక్ రిలీజ్ చేస్తున్నాం, మామగారి గురించి రాసినటువంటి పుస్తకాన్ని. అది కాకుండా ఈ సంవత్సరం మొత్తంలో మా వీలును బట్టి చిత్రకళా ప్రదర్శన అంటే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ పెట్టాలని, తర్వాత తెలుగు సాహిత్య మూర్తులందరితోటి, పండితులు ఉన్నారు మన దగ్గర, సాహితీ కవులు ఉన్నారు, వాళ్ళతోని మామయ్య చేసినటువంటి కృషి మీద ఆర్టికల్స్ రాయించి ఒక ఏదైనా కార్యక్రమాలు చేయాలి, సెమినార్లు నిర్వహించాలని అనుకుంటున్నాము. భవిష్యత్తులో అంటే ఈ చివరి వరకు అంటే మళ్ళీ 2025 వరకు వచ్చేసరికి పోటీ కూడా వీలైతే పెట్టాలని కూడా ఉంది. ఆయన పేరు మీద ఒక మంచి అవార్డు కూడా పెట్టాలి. ఇంకా ఇప్పుడు కళాశాలలో ఇస్తున్నాము. సో ఇవన్నీ మాకైతే ఉన్నాయి ఐడియాలు. తర్వాత వారి జీవిత చరిత్రను హిందీలోకి, ఇంగ్లీష్ లోకి ఇప్పుడు వస్తున్న పుస్తకం శైలి వేరు. అది కంప్లీట్ ఓన్లీ ఆర్ట్ వ్యూలో ఆర్టిస్ట్ రాసినటువంటి ఒక పుస్తకం. కానీ నేను రాసిందేమో తన జీవితం అని చెప్పాను కదా. సో దీనికి సంబంధించింది కూడా ఇంగ్లీష్ లోకి, హిందీలోకి ట్రాన్స్లేషన్స్ వచ్చాయి, చేయించాము. త్వరలో వాటిని కూడా పుస్తక రూపంలో తీసుకొద్దామని అనుకుంటున్నాము. సో ఇలాంటివన్నీ కార్యక్రమాలు అని చెప్పారు కదా. ఎప్పుడు ఎగ్జిబిషన్స్ రెగ్యులర్ గా పెడుతూనే ఉంటారా? పెట్టామమ్మా, గతంలో ఒక 4-5 సార్లు పెట్టాము. ఎక్కడ అంటే రవీంద్ర భారతిలో కళాభవన్ ఉంది, వెనకాల హాల్ ఉంటుంది, అందులో 2 సార్లు పెట్టారు. తర్వాత చిత్రమయ్య ఆర్ట్ గ్యాలరీలో పెట్టారు. ఇంకా చోమాల ప్యాలెస్ లో కొన్ని పెయింటింగ్స్, అన్ని కాదు కొన్ని పెట్టారు. అలా చేసాము. తర్వాత ముఖ్యంగా మన మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర శిల్పకళా వేదిక ఉంది కదమ్మా. శిల్పకళా వేదిక కట్టినప్పుడు కొత్తగా ఓపెనింగ్ చేసిన అదేంటి ఆర్ట్ మ్యూజియం, ఆర్టిస్ట్ లకు ఇచ్చే ఆ హాలును మా మామయ్య గారి బొమ్మలతోటే మొదలు పెట్టాం. అది 2005 2004 లో ఎగ్జిబిషన్ పెట్టాము. అప్పుడు మా అమ్మాయి ఉంటుండేది ఇక్కడే, తను ఇంజనీరింగ్ చదువుతోంది. సో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసింది. మామయ్య సంబంధించిన పెయింటింగ్స్ ని, ఫొటోస్ ని మా ఫ్యామిలీ వాళ్ళని పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. చాలా బాగా జరిగింది. అప్పటి నుంచి 2004 నుంచి ఇప్పటి వరకు 5-6 సార్లు పెట్టాము. ఇంకా ముందు కూడా చేయాలని ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంత టైం స్పెండ్ చేసి మాకు ఇవన్నీ కూడా చూపించారు. చాలా మందికి చరిత్రకారుల గురించి, ఇంత గొప్ప వాళ్ళ గురించి చాలా మందికి తెలియదు. మీ ద్వారా ఇవన్నీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. చాలా సంతోషం అమ్మా. పాత తరం వాళ్ళకి తెలుసు కానీ కొత్త తరం వాళ్ళకి తెలియాలంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు చూపిస్తేనే తెలుస్తుంది. మా మామయ్య గారి గురించి మీరు ఇలా తీసుకోవడం మాకు ఆనందంగా ఉంది. మా ఇల్లునే మేము చిత్రకళ ప్రదర్శనశాలగా చేసి ఉంటున్నందుకు మాకు ఇది ఒక తృప్తిని ఇస్తున్నటువంటి విషయమే. మీ ద్వారా అందరికి ప్రేక్షకులకు మా తరఫున ధన్యవాదాలు. అందరికీ ప్రస్తుతానికైతే ఇంట్లోనే శేషగిరిరావు గారి కళాకృతులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పెట్టడం జరిగింది. కానీ ఇవన్నీ ఒక మ్యూజియం లో పెడితే ఇప్పుడు కళల్ని అభిమానించే వారికి కానీ, ఇవన్నీ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కానీ చాలా ఇన్స్పిరేషన్ గా కూడా ఉంటుంది. గవర్నమెంట్ ఒకసారి ఇది చూసిన తర్వాత అయినా ఈ మ్యూజియం పెట్టాలని అనే ఆలోచన వస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటూ ఉంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.